టీఆర్ఎస్గా మళ్ళీ మారుతారు, బీఆర్ఎస్ అనే పేరు ఉండదు అనే చర్చ నడుస్తుంది. అయితే నిన్న కేటీఆర్ TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. పేరు మారకపోవచ్చు అన్న ఇండికేషన్ ఇచ్చాడు. పేరు మారాల్సిన అవసరం లేదు అనే ఆర్గ్యుమెంట్ కూడా ఒక రకంగా బిల్డ్ చేశాడు. సో మాకు పేరులో ఏముంది, ఎజెండా అదే, నాయకుడు అతనే, సింబల్ అదే, మారింది ఏంది మాది, ఏమీ మారలేదు అని చెప్పడం. బట్ మనకున్న సమాచారం టీఆర్ఎస్ నాయకులు చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. పేరు మారాలి, మార్చుకోవాలనే ఆలోచన బీఆర్ఎస్ చేసింది. అయితే సాంకేతిక పరమైనటువంటి కారణాల రీత్యా పేరు మారకపోవచ్చు అన్న కంక్లూజన్కు బహుశా నాయకత్వం వచ్చినట్టుకుంది. కేటీఆర్ TV9 ఇంటర్వ్యూ చేస్తే నాకు అనిపించింది. అయితే ఎప్పుడు కూడా సాంకేతిక పరమైన కారణాలతో పేరు మార్చుకోలేమని అనలేరు కనుక దాన్ని కూడా మరొకసారి తనకు అనుకూలంగా మేకింగ్ వర్చ్యూ అవుట్ ఆఫ్ ఫెయిల్యూర్ కూడా ఒక సహజంగా చేసే పని. అందువల్ల అసలు పేరు ఎందుకో మారాల్సిన అవసరం ఏముంది, పేరు ఏదున్నా మేము తెలంగాణ వాదమే మాది అని చెప్పడం. మరి ఈ పేరులో ఏముంది అంత ముఖ్యమా? పేరులో పాలిటిక్స్ ఉంటాయి. అందుకే పేరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే ఏమవుతుంది, ఎజెండా అదే, నాయకుడు అతనే, సింబల్ అదే, అవన్నీ ఎన్ని చెప్పినా రియాలిటీ ఏంటంటే పేరుకు పాలిటిక్స్కు లింక్ ఉంటుంది. పేరుకు పాలిటిక్స్ లింక్ లేకుండా ఉండదు. సో ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అని ఒక పేరు పెట్టారు. ఎందుకు పేరు పెట్టారు? భారతీయ జనతా పార్టీ అని పేరు పెట్టారు. అసలు జనతా పార్టీ అని పేరు పెట్టడంలో ఉన్నది ఏంటి? జనతా అంటే ప్రజలు, అంటే ఒక అథారిటేరియన్ లీడర్షిప్తో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం, ఇందిరా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఒక బలమైన ప్రజా పోరాటంలో ఉత్పన్నమైన పార్టీ కనుక ఆ పార్టీ పేరు జనతా, ప్రజల పార్టీ అని పేరు పెట్టారు. భారతీయ జనసంఘ్ ఇందులో భాగమై హిందుత్వ పాలిటిక్స్ను డెమోక్రటిక్ పాలిటిక్స్కు రూపంలో మెయిన్ స్ట్రీమ్ చేయగలిగింది. అందుకే బీజేపీగా ఎమర్జ్ కావాలనుకున్నప్పుడు ఆ జనతా అనే పేరు తన యాంటీ ఎమర్జెన్సీ పొలిటికల్ ట్రెడిషను, తన యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ ట్రెడిషను కంటిన్యూటీ ఉండడం కొరకు జనతా అనే పేరు రిటైన్ చేశారు. ఎప్పుడు కూడా కంటిన్యూటీ అండ్ చేంజ్. ఇక చేంజ్ ఏంటి అన్నప్పుడు తన జాతీయత, దేశభక్తి, ఇవి బీజేపీ పొలిటికల్ సింబాలిజం. భారత్ మాతా కీ జై అని అంటారు. సో ఇదంతా బీజేపీ నేషనలిస్ట్ పొలిటికల్ సింబాలిజం. ఆ నేషనలిస్ట్ పొలిటికల్ సింబాలిజాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ అని పేరు పెట్టారు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న పార్టీలు ఏంటి? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సో పార్టీల పేర్లన్నీ కూడా మీకు ఇంగ్లీష్ నేమ్స్ ఉండేవి, కానీ మీకు తమిళనాడులో మాత్రమే తమిళ పేర్లు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అన్నా కూడా మీకు తెలుగు ఆ కాన్షియస్నెస్ను రౌజ్ చేయాలి కనుక ఎన్టీ రామారావు దానికి తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టాడు. ఎందుకంటే లింగ్విస్టిక్ ఐడెంటిటీ పైన పుట్టిన పార్టీ కనుక, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు పుట్టిన పార్టీ కనుక దాని పేరు తెలంగాణ రాష్ట్ర సమితి అయింది. అందువల్ల పేరుకు పొలిటికల్ నరేటివ్కు లింక్ ఉంటుంది. అందువల్ల భారతీయ జనతా పార్టీ అని పేరు పెట్టడం ద్వారా ఎమర్జెన్సీ వ్యతిరేక రాజకీయ వారసత్వము, బీజేపీ సైద్ధాంతిక జాతీయతావాదం, ఈ రెండింటిని మేళవించి భారతీయ జనతా పార్టీ అని పేరు పెట్టారు. సో ఇటీవల కాంగ్రెస్తో పాటు అనేక పార్టీలు కలిపి విపక్ష కూటమి పేరు పెట్టాల్సి వచ్చింది. ఈ పేరులో ఇండియా అని పేరు పెట్టారు. ఈ పేరు పెట్టడంలో కూడా ఒక పొలిటికల్ నరేటివ్ ఉంది. మోడీ అధికారంలోకి వచ్చాక మోడీని నేషన్, ఇండివిజువల్, పార్టీ, గవర్నమెంట్ ఈ రెండూ కలిసిపోయాయి. అంటే ప్రభుత్వం అంటే నాయకుడు, ప్రభుత్వం అంటే పార్టీ, ప్రభుత్వము పార్టీ నాయకుడు అంటే దేశం. ఇవన్నీ కలగాబులగం చేసి పడేశారు. దేశం వేరు, పార్టీ వేరు, దేశం వేరు, ప్రభుత్వం వేరు, ప్రభుత్వం వేరు, పార్టీ వేరు, పార్టీ వేరు, నాయకుడు వేరు. ఇవన్నీ ఒకటి కాదు. కానీ మోడీ యుగంలో ఈ నాలుగు ఒకటి చేసి పడేశారు. అంటే లీడర్, పార్టీ, నేషన్ ఇవన్నీ కూడా ఒకటైపోయింది. సో ఎప్పుడైతే దానివల్ల మోడీని వ్యతిరేకించినా, బీజేపీని వ్యతిరేకించినా దేశద్రోహులుగా, దేశ వ్యతిరేకులుగా
నిర్వచించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ పొలిటికల్ నరేటివ్కు కౌంటర్ నరేటివ్గా పాలిటిక్స్ ఆఫ్ నేషనలిజం, పాలిటిక్స్ ఆఫ్ ప్యాట్రియాటిజానికి సింబల్గా ఇండియా అని పేరు పెట్టారు. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలియన్స్ అని పేరు చెప్పిన ఆ అబ్రివేషన్ ఇండియా I.N.D.I.A. అనే పేరు పెట్టారు. బీజేపీ పైకి ఎన్ని చెప్పినా ఈ పేరును తృణీకరిస్తూ రకరకాల వాదనలు చేసినా వాస్తవంగా బీజేపీ కూడా షేక్ అయింది. ఎప్పుడైతే ఈ ఇండియా అనే పేరు పెట్టడం, ఆ బీజేపీ ఇప్పటి వరకు నరేటివ్ బిల్డింగ్లో తనదే పై చేయనుకుంటే ఒక పవర్ఫుల్ కౌంటర్ నరేటివ్ కూడా బిల్డ్ చేశారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూలో కూడా ఇండియా అనే పేరు పెట్టడం ఇది క్లెవర్ పొలిటికల్ మూవ్ అని సర్టిఫై చేశాడు వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ కూడా. అందువల్ల ఎప్పుడైతే ఇండియా అని పేరు పెట్టారో బీజేపీ కూడా షార్ట్ అయింది. అందుకే మీరు గమనించండి, G20 సమావేశాల సందర్భంగా భారత్ అనే అంశాన్ని ముందు తీసుకొచ్చారు. వాస్తవంగా రాజ్యాంగంలో భారత్ అన్న పదం ఉంది, ఇండియా అనే పదం ఉంది. కొత్తగా పేరు మార్చేది లేదు, పేరు మార్చాల్సిన అవసరం కూడా రాజ్యాంగం లేదు. ఆ రెండు పదాలు ఇంటర్చేంజ్గా వాడుకోవచ్చు. ఒక పదానికి మరో పదం పర్యాయ పదంగా వాడచ్చు. అందుకే రాజ్యాంగంలోనే ఉంది అది. అందువల్ల రాజ్యాంగంలో ఇప్పటి వరకు ఉన్నది ఎవరు ముందుకు పెట్టి వాడలే. దాన్ని బీజేపీ G20 సమావేశాల్లో పెద్ద నినాదం చేసింది, ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని. కానీ ఆస్పిరేషనల్ ఇండియన్ ఇప్పటికీ కూడా బీజేపీకి ఒక ప్రధానమైన ఓటర్. ఈ ఆస్పిరేషనల్ ఇండియన్ కన్జర్వేటివ్ కాదు, చాలా లిబరల్, చాలా గ్లోబలైజ్డ్ ఇండియన్. సో వీరి ఓట్లు ఎక్కడ పోతాయని భావించినట్లున్నారు న్యూ జనరేషన్, యంగర్ జనరేషన్, రోజు రోజుకు గ్లోబలైజ్ అవుతున్న ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాసు, వీళ్ళ ఓట్లు ఎక్కడ పోతాయో భారత్ అన్న వాదం, సాంప్రదాయవాదం, భారత్ అన్న పదం మాత్రమే వాడి ఇండియా అన్న పదం వాడకపోతే, అందువల్ల ఇప్పుడు ఆ డిబేట్ ఈ ఎలక్షన్లో తీసుకురావడం లేదు. కానీ ఆ ఇండియా అనే కూటమి పేరు ఛాలెంజ్ ఇచ్చింది. అందుకే భారత్ అంత ముందుకు అంత ప్రచారంలోకి తెచ్చారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడినప్పుడు ఆ పేరు చాలా కీలకం. అంటే ఒక అవినీతి వ్యతిరేక పోరాటం నుంచి పుట్టింది. ఇండియా అగెన్స్ట్ కరప్షన్ నుంచి గ్రాస్ రూట్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ల ఒక కృషితో మొదలైంది. అందుకే సామాన్యుడిని ఆయుధంగా చేసుకున్నారు కనుక రాజకీయాలు ప్రజలకు దూరం అయ్యాయి, ధన రాజకీయాలు అయ్యాయి కనుక ఆ ధన రాజకీయాలకు వ్యతిరేకంగా, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా జనరాజకీయం చేస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కామన్ మ్యాన్ పార్టీ అని పేరు పెట్టడం ద్వారా తమ పాలిటిక్స్ ఆఫ్ సర్వీస్ డెలివరీ, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ నాట్ ఎ పార్టీ ఆఫ్ ఐడియాలజీ, ఇది సర్వీస్ డెలివరీ. అంటే విద్య, వైద్యము, తాగునీరు, రవాణా, పవర్, ఎలక్ట్రిసిటీ ఇలాంటి కామన్ మ్యాన్కి అవసరమైన ఎసెన్షియల్ సర్వీసెస్ను సమర్థవంతంగా, నీతివంతంగా ఇస్తాము అన్నదే ఆప్ విధానం. అందువల్ల ఆప్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ నాన్ ఐడియాలజీ పాలిటిక్స్. సో అందువల్ల ఆ పాలిటిక్స్ ఆఫ్ సర్వీస్ డెలివరీని రిఫ్లెక్ట్ చేసే పేరు ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టారు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పేరు తెలంగాణ ఐడెంటిటీని లేకుండా చేస్తాయన్న ఆవేదన టీఆర్ఎస్ నాయకులు మొదలైంది. టెక్నికల్ రీజన్స్ రీత్యా పేరు మార్చుకోలేకపోతే డిఫెండ్ చేసుకుంటారేమో, కానీ ఇవాళ బీఆర్ఎస్ అనే పేరు మార్చడం టీఆర్ఎస్కు దెబ్బ తగలడంలో ఉన్న అనేక కారణాలు ఇది కూడా ఒక ముఖ్య కారణంగా టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తుంది. పైకి కొంత గంభీరంగా కనబడ్డ అంతర్గతంగా ఈ పేరు మార్చడం ఒక పెద్ద తప్పు పని చేశాం. ఎందుకంటే ఇది తెలంగాణ ఐడెంటిటీ, తెలంగాణ వాదముతో ఉన్న అడ్వాంటేజ్ను కోల్పోయినట్లయిదన్న బాధ అనే ఆవేదన టీఆర్ఎస్ నాయకత్వంలో కనబడుతుంది.